ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు నేతలు ఆందోళన చేశారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వర్గీకరణకు బీజేపీ సహకరిస్తే రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని అన్నారు మాల మహానాడు నేతలు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితుల మధ్య చిచ్చుకే వర్గీకరణను తెరపైకి తెస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక భారతదేశంలో అనేక రకాలుగా దాడులు జరుగుతున్నది. అందులో ముఖ్యంగా వర్గీకరణ చెల్లుబాటు కాదు, కులాల వర్గీకరణ కాదని సుప్రీంకోర్టు రాజ్యాంగం చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ బీజేపీ ప్రభుత్వము దళితులను విడదీసే కార్యక్రమంలో ఒక రూపాన్ని ఎంచుకున్నది. గతంలో కూడా ఆర్యులు బౌద్ధంలోకి వచ్చి ఎట్లయితే దళితులను విడగొట్టిలో ఈరోజు భారతదేశంలో మొత్తం తెలంగాణలో ముఖ్యంగా చైతన్యవంతమైన దళితులంతా రాజ్యాధికారం వైపు ఎట్లా పోతారని చంద్రబాబు పాలసీ ఏందో ఆ పాలసీని తీసుకొని నేడు ఈరోజు బీజేపీ కూడా దానికి మళ్ళీ కృషి చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ అడ్డుకొని తీర్థం ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో అదే అమలు చేయాలి తప్పితే ఇప్పటి వరకు మాకు రేపటి వరకు పార్లమెంట్లో క్లారిటీ ఇవ్వకుంటే ప్రధానమంత్రి మాకు అపార్ట్మెంట్ ఇవ్వకుంటే 7వ తారీఖు నాడు గజ్వేల్కి వస్తుండే ప్రధానమంత్రికి అక్కడే నిరసన తెలియజేసి మాలలంతా నిరసన తెలియజేస్తారని పిలుపునిస్తూ